అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 4th ఫిబ్రవరి సాటర్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో గత ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ట్రెండ్ సాగింది, నెక్స్ట్ ట్రేడింగ్ రోజున ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి చూద్దాం. నాస్డాక్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మనకి 1.6% మేర కోల్పోయింది. S&P 500 1%, అలాగే డౌ జోన్స్ ఒక 0.5% మేర నష్టపోవడం మనం చూస్తున్నాం. అయితే టెక్ రిలేటెడ్ స్టాక్స్లో మంచి బయింగ్ సపోర్ట్ అయితే మనకు లభించింది. యుఎస్ పేరోల్స్ డేటా కొద్దిగా పాజిటివ్గా వచ్చింది. అనుకున్న దానికంటే జాబ్స్ క్రియేషన్ యుఎస్లో ఎక్కువగా ఉంది. అయితే అదే ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు రెసెషనరీ బెల్స్ మోగుతున్నాయి. డేటా పాయింట్స్ అన్ని కొద్దిగా నెగిటివ్గా ఉన్నప్పటికీ జాబ్ క్రియేషన్ మాత్రం ఈ స్థాయిలో ఉండడం కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బట్ ఓవరాల్గా ఇది ఒక పాజిటివ్గా ట్రెండ్గానే చూడాల్సి ఉంటుంది మనం. అయితే ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్గా చూడొచ్చు మనం. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ మనకి $980 బిలో రావడం మనం చూస్తున్నాము. కొద్దిగా బలహీనత. బిట్ కాయిన్ $23,300 దగ్గర కొనసాగుతుంది. గోల్డ్ మనకి 1877 గోల్డ్లో కొద్దిగా స్లైడింగ్ మనం చూసాము, ఒక 3% మేర. $1,900 పైన 1930 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతూ వస్తుంది గోల్డ్. ఇప్పుడు 1870 స్థాయికి దిగి వచ్చింది. బాండ్ ఈల్డ్స్ చూస్తున్నాం. US 10-year బాండ్ ఈల్డ్స్ 3.5% దగ్గర ఉన్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ అయితే మనం చూసాము. ఫుట్సీ క్యాక్స్ 1% దాకా లాభపడితే డాక్స్ ఒక 0.25% మీద నష్టపోయింది. ఏషియన్ మార్కెట్స్లో మనకి నికాయ్ కాస్పీ 0.5% లాభపడితే హాంకాంగ్ షాంఘై మార్కెట్స్లో మాత్రం 1% వరకు నష్టాలు చూసాం. ఇంకా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే స్టిల్ ఇంకా 2 మేజర్ పాయింట్స్. ఒకటి, సెంటర్ అగ్రీస్ టు కన్వర్ట్ వొడాఫోన్ ఐడియా ఇంట్రెస్ట్ ఆన్ డ్యూస్ ఇంటూ ఈక్విటీ. దలాల్ స్ట్రీట్ ఇండిసెస్ జంప్ సమ్ అదాని స్టాక్స్ ఇండియన్. ఇది నిన్న ఒక మేజర్ అప్డేట్. సెంట్రల్ గవర్నమెంట్ వొడాఫోన్ ఐడియాలో ఏదైతే వీళ్ళు బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందో ఆ బకాయిలకు బదులుగా వొడాఫోన్ ఐడియాలో స్టేక్ తీసుకోవడం అనేది చాలా కాలం నుంచి ఆమోదం పొందిన ప్రక్రియ. అయితే ఇంతవరకు మనకి ప్రమోటర్స్, వొడాఫోన్ ప్రమోటర్స్ ఎవరు డబ్బులు పెట్టనంత వరకు నిజానికి అంత విలువ ఉందా లేదా అన్న దాని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం, క్లారిటీ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటూ వచ్చింది. అయితే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వొడాఫోన్ ఐడియాలో ఇంట్రెస్ట్కు బదులుగా ఆ అప్పులకి, ఆ రుణాలకి బదులుగా ఈక్విటీని తీసుకోవాలని చెప్పి భావించింది, నిర్ణయం తీసుకుంది. మూవ్ టు మేక్ గవర్నమెంట్ బిగ్గర్ షేర్ హోల్డర్ విత్ అరౌండ్ 33% స్టేక్ పేవ్స్ వే ఫర్ ఫండ్ రైజింగ్ బై టెల్కో. సో టెలికామ్ కంపెనీ ఇక్కడి నుంచి కొద్దిగా ఫండ్ రైజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా ప్రమోటర్ గ్రూప్ కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైందని వార్తలు చూసాం. నిన్న అదాని గ్రూప్ స్టాక్స్లో కొద్దిగా మనకి బయింగ్ సపోర్ట్ అయితే కనిపించింది. అదాని ఎంటర్ప్రైజెస్ లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ రీబౌండ్, ఆల్మోస్ట్ 1000 లెవెల్స్కి పడిపోయిన స్టాక్ మళ్ళీ 1500 స్థాయికి రావడం చూసాం. అలాగే మనకి 2 గ్రూప్ స్టాక్స్ మేజర్గా అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ అదాని పోర్ట్స్ అండ్ SEZలో మాత్రమే చాలా స్ట్రాంగ్ మనకి బయింగ్ సపోర్ట్ ఉంది. అదే మిగిలిన గ్రూప్ స్టాక్స్లో అదాని, విల్మర్ కానీ, పవర్, టోటల్ గ్యాస్, ట్రాన్స్మిషన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఏదైతే జనాలు గంగవెర్రలు ఎత్తిపోతున్నారో గ్రీన్ ఎనర్జీ మీద, ఆ స్టాక్లో మాత్రం కనీసం రిస్పైట్ లేదు. అంటే కొద్దో గొప్ప క్వాలిటీ ఏదైనా ఉండి, కొద్దో గొప్ప నిజంగా బయింగ్ సపోర్ట్ ఉండి, వాటిలో వాల్యుయేషన్ ఉంది అనుకున్న స్టాక్స్లో మాత్రమే జనాన్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ నిజంగా స్టీప్ వాల్యుయేషన్స్ పెరిగి ఉన్న వాటిలో మాత్రం జనాలు అంత ధైర్యం చేయట్లేదు అనేందుకు ఇది ఒక ఉదాహరణగా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే అదాని గ్రూప్ స్టాక్స్ మే షెల్ ప్లాన్స్ టు రైజ్ $500 million వయా ఓవర్సీస్ బాండ్స్. విదేశాల్లో బాండ్లు జారీ చేసి $500 million సమీకరించాలని చెప్పి ఏదైతే అదాని గ్రూప్ అనుకుందో ఆ ప్లాన్స్ని, ఆ ప్రణాళికల్ని ప్రస్తుతానికి పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారు. అండ్ దీనికి తోడు అంబుజా ACC సిమెంట్స్ కోసం వాళ్ళు ఏదైతే రుణాలు చేస్తున్నారో అవి త్వరగా తీర్చాలని కూడా ఒక ఆలోచనతో కంపెనీ ఉందన్న ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఏమాత్రం ఇప్పుడు ఈ బాండ్ మార్కెట్లో నెగిటివ్ న్యూస్ వస్తే మళ్ళీ అప్పు పట్టదు. అండ్ దానితోడు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ పూర్తి స్థాయిలో రేటింగ్స్ కనుక తగ్గించినట్టయితే మరి ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా అదాని గ్రూప్ చాలా వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా నెట్ సోర్స్ టు రికార్డ్ ఆన్ స్ట్రాంగ్ లోన్ గ్రోత్. పటిష్టమైన రుణ వృద్ధి కారణంగా బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్లో మంచి జంప్ చూస్తున్నాము. నెట్ ప్రాఫిట్ దాదాపు 75% మేర పెరిగింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. నెట్ ప్రాఫిట్ గతంలో ఎప్పుడు లేని విధంగా అంత స్థాయి వృద్ధిని బ్యాంక్ ఆఫ్ బరోడా నమోదు చేసింది. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో కానీ చిన్న చిన్న PSU బ్యాంక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మధ్యకాలంలో బాగా పెరిగి ఉన్నాయి. వాటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే హై లెవెల్స్లో కనుక తీసుకుంటే రిస్క్ రివార్డ్ రేషియో గొప్పగా ఉండదు, రివార్డ్ తక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. సన్ టీవీ ప్రాఫిట్ 416 కోట్ల రూపాయలుగా నమోదైంది.
లాస్ట్ ఇయర్ ఇదే స్థాయిలో ఇదే క్వార్టర్లో 457 క్రోర్స్ అనేది ఇప్పుడు 416 క్రోర్స్కి తగ్గడం మనం చూస్తున్నాము. ఇండిగో Q3 అనేక రెట్లు పెరిగింది, ఏకంగా 11 రెట్లు పెరిగింది. ట్రావెల్ అనూహ్యంగా పెరగడము, దీనివల్ల 1000 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని దాదాపుగా కంపెనీ దానికి పైగా నమోదు చేయడం చూస్తున్నాం. రికార్డ్ క్వార్టర్లీ ప్రాఫిట్ ఆఫ్ 1423 క్రోర్స్ ఫర్ 3 months, నియర్లీ 11 ఫోల్డ్ సర్జ్ ఓవర్ 130 క్రోర్స్. లాస్ట్ ఇయర్లో 130 కోట్లుగా ఉన్నది, ఇప్పుడు ఏకంగా 1400 కోట్లుగా నమోదైంది. ఒకటి, పోస్ట్ కోవిడ్ మంచి ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరిగింది, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది, అండ్ దీనికి తోడు స్థిరమైన క్రూడ్ ఆయిల్ రేట్స్ కూడా ఇండిగోకి కలిసి వచ్చాయి. ఐటీసీ అనుకున్న దానికంటే, స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. నెట్ ప్రాఫిట్లు 21% మేర వృద్ధి చూసాము. సిగరెట్స్ బిజినెస్లో దాదాపు 17% మేర రెవెన్యూ, ఎఫ్ఎంసీజీ బిజినెస్లో 18%, పేపర్ ప్యాకేజింగ్లలో 13%, హోటల్స్లో 50% రెవెన్యూని, అగ్రి బిజినెస్లో మాత్రం 37% క్షీణతని నమోదు చేసింది. ఓవరాల్గా ఐటీసీ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది ఎక్సెప్ట్ అగ్రికల్చర్. కాగ్నిజెంట్ Q4 ప్రాఫిట్స్ 10% మేర తగ్గాయి, దీనివల్ల ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఓబ్రాయ్ రియాలిటీ బ్లూ స్టార్కి చెందిన తానే ల్యాండ్ని కొనుగోలు చేసింది. క్రిటికల్ మినరల్స్ పాలసీ సూన్ టు రిడ్యూస్ డిపెండెన్స్ ఆన్ చైనా. సో చైనా మీద డిపెండెన్స్ తగ్గించడానికి ప్రభుత్వం మినరల్స్ పాలసీని కొత్తగా తీసుకొని వచ్చి సాధ్యమైనంతగా మనమే ఎక్స్ప్లోర్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్, అలాగే రేర్ అర్త్ కెమికల్స్ని సాధ్యమైనంతగా టెక్నాలజీకి, క్లీన్ ఎనర్జీకి ఉపయోగించుకునే విధంగా అనేక ప్రణాళికలు తీసుకొచ్చి కొత్త విధానాన్ని తీసుకురావాలన్న ఆలోచనలో ఉందన్నట్టుగా వార్త. అదాని గ్రూప్ బాండ్స్ రికవర్ విత్ అన్లిస్ట్ పాజిటివ్ ఆన్ అబిలిటీ టు మీట్ పేమెంట్స్. గోల్డ్మ్యాన్, జేపీ గివ్ బై కాల్స్ అండ్ అదాని గ్రూప్ బాండ్స్. అదాని గ్రూప్ బాండ్స్కి బై రేటింగ్ ఇచ్చారు. ఫిచ్ కూడా నిన్న యాక్చువల్గా మార్కెట్ నిన్న అంతగా పెరగడానికి ఫిచ్ అండ్ అదాని గ్రూప్ స్టాక్స్ కొద్దిగా గొప్ప రికవర్ కావడానికి ఫిచ్ రిపోర్ట్ కూడా కారణం. ఎందుకంటే ఫిచ్ ఏంటంటే ఒక మంచి రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికిప్పుడు అదాని గ్రూప్ సంస్థలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మేజర్గా వాళ్ళు అనుకున్న డెట్ని సర్వీస్ చేయగలరు, అండ్ దానికి తోడు డిఫాల్ట్ అయ్యే అవకాశాలు కూడా లేవు అన్నట్టుగా ఒక మంచి రిపోర్ట్ ఇవ్వడం అనేది అదాని గ్రూప్ స్టాక్స్ కలిసి రావడానికి కారణమైంది. అండ్ అదాని గ్రూప్ బాండ్స్ కూడా ఇబ్బంది ఏం లేదని చెప్పి గోల్డ్మ్యాన్ అండ్ జేపీ మోర్గాన్ ఇప్పుడు చెప్తున్నాయి. అదాని టర్మాయిల్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటంటే, ఆర్బీఐ బ్యాంకింగ్ సిస్టమ్ చాలా రెసిలియంట్గా ఉంది, స్టేబుల్గా ఉంది, ఎప్పటికప్పుడు గమనంలో పెట్టుకొని చాలా విజిలెంట్గా ఉన్నాము, అదాని విషయం గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంకేతాలు ఇచ్చింది. లోన్స్ టు అదాని కంపెనీస్ బీయింగ్ సర్వీస్డ్ రెగ్యులర్లీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్తుంది ఏంటంటే, అదాని గ్రూప్స్కి ఏవైతే లోన్స్ ఇచ్చామో ఎప్పటికప్పుడు ఆ వడ్డీలు వాళ్ళు కడుతూనే ఉన్నారు, మంచి పేమెంట్ ట్రాక్ రికార్డ్ ఉంది, ఎలాంటి స్ట్రెస్ ఏం కనిపించలేదని చెప్పి ఈ రెండు బ్యాంకులు కూడా చెప్పాయి. సో ఇప్పటికిప్పుడు అదాని గ్రూప్ స్టాక్స్లో ఏదైనా స్టాక్స్ కొనొచ్చు, ఏదైనా స్టాక్స్ రడార్లో పెట్టుకోవాలంటే అదొక అదాని ఎంటర్ప్రైజ్, అదాని పోర్ట్స్ ఒకటే కనిపిస్తుంది. మిగిలిన వాటిలో అంత వాల్యూ నిజంగా ఉందా లేదా అన్నది కూడా స్ట్రీట్, ఎందుకంటే మనం ఎన్ని అనుకున్నా స్ట్రీట్ ఈజ్ అల్టిమేట్, స్ట్రీట్ ఈజ్ ద బెస్ట్ అండ్ ది బెస్ట్ జడ్జ్. సో స్ట్రీట్లో తీసుకునే నిర్ణయాలు స్ట్రీట్ జడ్జ్ చేసిన విధంగా మనం ఎన్ని అనుకున్నా కూడా చేయలేము. బ్యాంక్స్ రెసిలియంట్ సేస్ ఆర్బీఐ అమిడ్ అదాని క్రైసిస్. గవర్నమెంట్ గెట్స్ 33% ఇన్ వోడాఫోన్ ఐడియా ప్రమోటర్స్ టు ఇన్వెస్ట్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో అంశాలు. ఆల్రెడీ మనం దీని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాము. 20 trillion అగ్రి క్రెడిట్ అవుట్లే టు బూస్ట్ ట్రాక్టర్ మేకర్స్ అండ్ పిఎస్బీస్. ఇక్కడ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, అలాగే మనకి ఏవైతే పబ్లిక్ సెక్టార్ ఈ ఫర్టిలైజర్ కంపెనీస్ ఉన్నాయో ఆ స్టాక్స్ ఇప్పటికే బాగా పెరిగి ఉన్నాయి. వాటిల్లో మనం వేలు పెట్టి చేతులు కాల్చుకోవడం అనేది ఒక రకంగా కొద్దిగా ఆలోచించాల్సిన అవసరంగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే స్టాక్స్ ఇప్పటికే బాగా పెరిగి ఉన్న తరుణంలో ఎస్పెషల్లీ ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్లో మనం ఇప్పుడు కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే స్టాక్స్ బాగా పెరిగి ఉన్నాయి, అందులో కొద్ది గొప్ప జ్యూస్ ఏదైనా మిగిలి ఉన్నప్పుడే మనం ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ జ్యూస్ మొత్తం స్క్వీజ్ అవుట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న సంగతి మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా ట్రాక్టర్ రిలేటెడ్ మేకర్స్ స్టాక్స్లో బయింగ్ యాక్టివిటీ ఉండొచ్చు మనకు నియర్ టర్మ్లో. దివీస్ ల్యాబ్స్ డిసప్పాయింట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేని విధంగా భారీ పతనాన్ని మనం దివీస్ ల్యాబ్స్లో చూస్తున్నాము. ప్రాఫిట్స్ 60% మేర తగ్గాయి. గైడెన్స్ కూడా అంత గొప్పగా కనిపించట్లేదు. బట్ స్టిల్ అనలిస్ట్ మాత్రం దీని మీద కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉన్నాను. 3,860 రూపీస్ టార్గెట్ ప్రైజ్, యావరేజ్ టార్గెట్ ప్రైజ్ ఉంది మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీది. ఇంకా అప్సైడ్ ఉండొచ్చని అనుకుంటున్నారు. అయితే నియర్ టర్మ్ మాత్రం బేరిష్ దీన్ని అనుకుంటున్నారు. ఎందుకంటే 2795 అక్కడ గట్టి సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ కనుక బ్రేక్ చేసి ఆ లెవెల్ దగ్గర నిలబడకపోతే స్టాక్లో మరింత డౌన్ సైడ్ రిస్క్ ఉండవచ్చు. బెస్ట్ క్వార్టర్లీ షోర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ 14,205 crores, 69% దాకా జంప్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.69 బేసిస్ పాయింట్స్ ఉంది, 29 బేసిస్ పాయింట్స్ వృద్ధి తీసుకుంది. నెట్ ఎన్పిఎస్ కూడా క్షీణించాయి. ఓవర్ల క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మొత్తానికి ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకురావడం అనేది బ్యాంకింగ్ సెక్టార్కి
అండ్ ఎస్పెషల్లీ పిఎస్బీస్కి కూడా చాలా దోహదపడే అంశంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇది మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.